చర్చ పెట్టినప్పుడు ఆసక్తుడే చర్చలో పాల్గొని చాలా విషయాలు ప్రస్తావింటే నువ్వు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఇక్కడ కూర్చొని ఉంటే సమాధానం చెప్పుకుంటే బాగుండని నేను చెప్పాను. అంటే అవసరం లేదు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రానే రాడు, మేమే చూసుకుంటామన్నాడు. కానీ అక్కడ టీవీలో చూస్తే ఆయన ఈయన ఏదో కొంప ముచ్చేటట్టు తెల్లారి పొద్దున్నే 12 గంటలకు సభ అంటే 11:30కే వచ్చి కూర్చున్నాడు. ఎందుకనంటే ఆయనకు తెలుసు దిక్కలో తిరణాలకు పోతేనంట ఎక్కనిక దిగనికనే సరిపోయిందంట. అసలు ఏ ప్రాజెక్ట్ ఏడు ఉంది, ఏ నీళ్ళు ఎక్కడొస్తాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి వారుతాయి అనేది ఏమన్నా తెలుసా అధ్యక్ష? నేను నిన్న ఇంటికి పోయే వరకు మా దగ్గర బాలయ్య అని డ్రైవర్ ఉన్నాడు అధ్యక్ష. ఇంటికి పోయే వరకు బాలయ్య అని డ్రైవర్ ఉన్నాడు. వాళ్ళ పిల్లగాడు 10వ తరగతి ఫెయిల్ అయ్యింది. అక్కడ ఇక్కడ ఆడావిడిగా తిరుగుతుండు. ఏంద్రా నాయనేందో టెన్షన్లో ఉన్నామంటే మా ఎమ్మెల్యే గారు గోదావరి పోయింది సార్, మేడిగడ్డ చూస్తా అన్నాడు. ఆయన ఈయన చూస్తా ఆయనకు అసెంబ్లీలో నోరు జారుడు అలవాటు. ఆడిపోయి కాలు జారి గోదావరిలో వాడి కొట్టుకుపోయినట్టు పరిశాను. ఎందుకంటే ఆ సార్కు సెల్ఫీలు దిగుడు, సెల్ఫ్ డబ్బాలు కొట్టుకున్నాడు అలవాటు. ఏమన్నా అవుతుందేమో అని నేను టెన్షన్లు ఉన్నా సార్ అన్నాడు. అంటే అదేంటి అని అంటే మనం అప్పుడప్పుడు చూస్తుంటాం కదా సార్, బుల్లెట్ రైలు వేగంగా వస్తుంటే సెల్ఫీ దిగనిక నిలబడి రైలు కింద పడి చచ్చిపోతుంటారు. ఎవరెస్ట్ లాంటి ఇంత గుట్టల మీద ఎక్కి సెల్ఫీ దిగనికి పోయి కింద పడి పోతుంటారు. అట్లనే నిన్న పోయి గోదావరి మేడిగడ్డ దగ్గర సెల్ఫీలు దిగడానికి ప్రయత్నం చేశారు సార్. నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఈ సభలో వారు ఏం మాట్లాడినా ఏమి చెప్పినా దానికి ఏం విలువ లేదు అధ్యక్ష.